నీ గుడారాన్ని కాల్చే సమయం వచ్చేదాకా వాళ్ళందరినీ రేపుమని చెప్పాడట యేసు. అదే చెబుతున్నాడు, నా గుడారమును విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చనని. గుడారం అంటే ఏంటిదమ్మా? ఇప్పుడు శరీరం అండి. మీ గుడారాలలో మీరున్నారు, నా గుడారాలలో నేనున్నాను. ఈ గుడారమే మనిషి కాదు, గుడారము మనిషి ఉండే చోటు, నివసించే చోటు. ఈ గుడారంలోకి వచ్చాము, ఈ గుడారాన్ని ఖాళీ చేస్తాము, అంతేకాని మరణము కాదండి. ఆత్మ తండ్రిలో నుండి తల్లిలోకి ప్రవేశించింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? తండ్రిలో నుండి తల్లిలోకి ప్రవేశించింది. అక్కడికి ఎందుకు ప్రవేశించిందంటే, ఇదిగో ఈ గుడారాన్ని తెచ్చుకోవడానికి, ఈ ఇల్లును నిర్మించుకోవడానికి. డైరెక్ట్ గా ఆత్మ తండ్రిలో నుండి ఈ లోకానికి రావడానికి వీల్లేదు. ఉంటే బ్రతకదు, ఉండదు. ఈ లోకంలో ఉండాలంటే ఉండడానికి గుడారం కావాలి. ఆత్మ తండ్రిలో నుండి తల్లిలోకి ప్రవేశించి అక్కడ 9 నెలలున్నది. ఇదిగో ఈ శరీరాన్ని, ఈ గుడారాన్ని తెచ్చుకుంది. ఈ గుడారంతో పాటు ఈ లోకానికి వచ్చాము. ఈ గుడారానికి దేవుడు అనగా ఈ యొక్క నిర్మాణానికి 50, 60, 70, 80, 90 సంవత్సరాల వయసునిచ్చాడు. ఈ గుడారాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాము. వచ్చింది ఆ దేవుని నుండి. శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఈ శరీరాన్ని దేవుని కొరకు సమర్పించుకుంటే ఆ పరలోకానికి వెళ్తాం. ఈ గుడారాన్ని పాడు చేసుకుంటే నిత్య నరకానికి వెళ్తాం.